హాయ్ ఫ్రెండ్స్, ఆదిత్య 369 ప్రసాద్ PCX లో స్క్రీనింగ్ చేయబడింది. లార్జ్ స్క్రీన్ మీద 1991లో రిలీజ్ అయిన ఈ సినిమాని ఎలా ప్రదర్శించారో ఇప్పుడు చూద్దాం. పిక్చర్ క్వాలిటీ అయితే అంత గొప్పగా లేదు. చాలా సన్నివేశాలు పూర్తిగా బ్లర్ అయిపోయాయి. ఉదాహరణకి బాలకృష్ణ ఎంట్రీ సీన్, అలాగే తల్లితో పాటు హాస్పిటల్లో నడుచుకుంటూ వచ్చే సన్నివేశం కానీ చాలా చోట్ల బ్లర్ అయ్యాయి. ముఖ్యంగా రిలీజ్ చేసే సినిమాలకి చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, ఇంతగా టెక్నాలజీ డెవలప్ అయినా సరే వాటి కలర్ కరెక్షన్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు కలర్స్ వేసి చండాలంగా రిలీజ్ చేస్తారు. ఈ సినిమా కూడా అలాగే చేశారు. సినిమా మొత్తం రెడ్ గ్రీన్లో తప్ప ఎక్కడ మీకు బ్లూ కనపడదు. చూస్తున్నప్పుడు కొంత విజువల్గా ఇబ్బంది అనిపించిన అద్భుతమైన పర్ఫార్మెన్స్లు, అద్భుతమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వలన సినిమాని చక్కగా ఎంజాయ్ చేయగలం. ప్రసాద్ PCX లో సౌండ్ చాలా బాగుంది. ఓ పాట కట్ చేశారు, కొన్ని కామెడీ సన్నివేశాలు తీసేశారు. అయినా సరే ఆదిత్య 369 చాలా మందిని అలరించింది. ప్రసాద్ PCX లో 75% సీట్లన్నీ నిండిపోయాయి. ఈ సినిమా కోసం చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందించి బయటకు వెళ్ళడం నేను గమనించాను. ఈ సినిమా మళ్ళీ మీ ఏరియాలో రిలీజ్ అయితే మీ పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా వెళ్ళండి, మీరు కూడా ఆనందిస్తారు. అద్భుతమైన పాటలు, అద్భుతమైన ఫైట్స్, అద్భుతమైన ఫ్యాంటసీ కథ ఈ సినిమాకి ప్లస్ పాయింట్.